నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొడుకు కోడలు దుర్మార్గాలకి మామగారు ఎలాంటి శిక్ష విధించారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా స్నేహ, మీ మామగారికి రాగి జావ చేస్తావా? ఆయనకు పళ్ళు లేకపోవడం వల్ల భోజనం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ కిచెన్లో వంట చేస్తున్న కోడలు సౌమ్యతో చాలా భయంగా చెప్పారు మంజులా గారు. అత్తగారి మాటలకి కోపంతో సౌమ్య, మీరు అసలేమనుకుంటున్నారు? రెస్టారెంట్లో వెయిటర్కి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నట్టుగా ఆర్డర్లు వేస్తున్నారు. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆర్డర్లు వేస్తే ఎవరడిగింది వాళ్ళకి వండి వార్చడానికి నేనేమైనా ఈ ఇంటి పని మనిషిని అనుకుంటున్నారా? పోనీలే పాపం, ముసలాళ్ళు అని గౌరవిస్తుంటే నా నెత్తినెక్కి డాన్స్ చేయాలని చూస్తున్నారా? నాకు చాలా పనులున్నాయి, నేనేది పెడితే అది తినండి, ఆర్డర్లు వేస్తే నేను అస్సలు సహించను అంది సౌమ్య. కోడలి మాటలు విన్న మంజులా గారు భయపడిపోతూ తన కనురెప్పల నుంచి కన్నీళ్లు ముత్యాల్లా కారడం ప్రారంభించాయి. ఆమె వెంటనే కళ్ళు తుడుచుకొని తల వంచుకొని తన గదిలోకి తిరిగొచ్చేసింది. తన భార్య ముఖాన్ని చూసిన ఆనంద్ గారికి విషయం ఏమిటో అర్థమైపోయింది. ఎందుకంటే తన భార్య మనసును చదవడానికి ఆయనకి ఎక్కువ సమయం ఏం పట్టదు. మంజులా గారు ఏదైనా చెప్పకముందే ఆయన తన భార్య మనసులో ఏముందో అర్థం చేసుకుంటాడు. ఆయన వెంటనే తన భార్యను తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. నువ్వెందుకలా విచారంగా ఉన్నావు? నువ్వేమీ బాధపడకు. మన పిల్లలు మనతో ఎలా ప్రవర్తిస్తారో రేపు వాళ్ళ పిల్లలు కూడా వాళ్లతో అలాగే ప్రవర్తిస్తారు. మనం మన తల్లిదండ్రులకి అంత సేవ చేసిన తర్వాత కూడా మన పిల్లలు మనతో ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ వారి పిల్లలు వాళ్ళకి ఎలాంటి రోజులు చూపిస్తారో ఎవరు ఊహించగలరు అన్నారు. వాళ్ళ గురించి మీరేం పట్టించుకోవద్దు. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను. నేను భోజనం వండగలను, మన భోజనాన్ని మనమే వండుకుని తినగలం. కానీ ఆ సౌమ్య మాత్రం నన్ను అంటరాని దానిలా చూస్తూ వంటగదిలోకి అడుగు పెట్టనివ్వదు. నాకు వంటగదిలో ఆంక్షలు పెట్టింది. తన పేరు సౌమ్యనే కానీ తన స్వభావం ఆ పేరుకు పూర్తిగా వ్యతిరేకం. మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి. కోడలు వంట పని పూర్తయిన తర్వాత తన గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకుంటుంది. అప్పుడు నేను మీకోసం రాగిజావ చేసుకుని తీసుకొస్తాను అని చెప్పి కాసేపటి తర్వాత కోడలు పని పూర్తి చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోగానే మంజులా గారు తన భర్త ఆనంద్ గారి కోసం రాగిజావ సిద్ధం చేసి చాలా ప్రేమతో ఆయనకు తీసుకెళ్ళిచ్చారు. మంజులా గారు ఇంకా ఆనంద్ గారికి వివాహం జరిగి 32 సంవత్సరాలు పూర్తయింది. మంజులా గారికి వివాహం జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టగానే అత్తగారింట్లో భర్త, అత్తగారు, మామగారు అందరి మనసులు గెలిచేసుకుంది. మంజులా గారు చాలా సరదాగా ఉండే మనిషి. ఆనంద్ గారు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. ఆనంద్ గారికి ఒక ప్రైవేటు ఉద్యోగం. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత మంజులా గారికి సుమన్ అనే అందమైన కొడుకు జన్మించాడు. అతని రాకతో ఆ కుటుంబంలో ఆనందాలు వెళ్లి విరిశాయి. కానీ దురదృష్టవశాత్తు 3 ఏళ్ల వయసులోనే అనారోగ్యం కారణంగా ఆ బిడ్డ చనిపోయాడు. సుమన్ చనిపోవడంతో మంజులా గారు ఇక ఆనంద్ గారుల జీవితాలలో ఆనందం అంతా మాయమైపోయింది. ఆ ఇంట్లో దుఃఖం, శోకం వ్యాపించాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ విషాద మేఘాలు చెదిరిపోయి మంజులా గారికి ఇంకా ఆనంద్ గారికి రెండో కొడుకు సంజయ్ జన్మించడంతో అతని నవ్వులు ఆ ఇంట్లో తిరిగి జీవం పోశాయి. సంజయ్ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి ఆ ఇంట్లో అందమైన మహాలక్ష్మి పుట్టింది. తన పేరే నందిని. నందిని రాకతో మంజులా గారు ఇంకా ఆనంద్ గారుల కుటుంబం సంపూర్ణం అయ్యింది. నందిని పుట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో అన్నయ్యతో పాటు తల్లిదండ్రులిద్దరికీ ఎంతో గారాబంగా మారింది. తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలిద్దరిని ఎంతగానో ప్రేమించేవారు. ఇద్దరూ ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా తమ పిల్లల్ని పెంచారు. ఆనంద్ గారికి ప్రైవేట్ ఉద్యోగం ఉన్నప్పటికీ ఇద్దరూ ప్రతి పైసాని కూడబెట్టి తమ కలల ఇంటిని నిర్మించారు. ఇద్దరూ ఎంతో కష్టపడి కట్టుకున్న ఆ అందమైన ఇల్లు వాళ్ళకి రాజభవనం కంటే తక్కువేం కాదు. పిల్లలిద్దరి పెంపకంలో కూడా వాళ్ళెప్పుడూ ఏదీ తక్కువ కాకుండా చూసుకున్నారు.
వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా పెంచడానికి ప్రతిరోజు ప్రయత్నించారు. సంజయ్ ఇంకా నందినిల పై చదువులు కూడా పూర్తయ్యాయి. మంజుల గారు చాలా తెలివిగా తన భర్త యొక్క చిన్న సంపాదనతో ప్రతి పైసాను చాలా తెలివిగా ఖర్చు పెడుతూ ఆ ఇల్లంతటినీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నడిపించేవారు. 2 పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో ఇంకా మంచి కాలేజీల్లో చదివించారు. నందిని చాలా అందంగా ఉంటుంది. చదువు పూర్తయిన వెంటనే తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగానే ఒక మంచి సంబంధం చూసి నందినికి పెళ్లి చేశారు. తను మంచి కుటుంబంలో స్థిరపడింది. మంజుల గారికి ఇంకా ఆనంద్ గారికి మోహన్ రూపంలో అల్లుడు కాకుండా మరో కొడుకు లభించాడు. మోహన్ చాలా తెలివైన, సంస్కారవంతమైన ఇంకా మంచి స్వభావం గల వ్యక్తి. మంజుల గారిని ఇంకా ఆనంద్ గారిని తన తల్లిదండ్రులతో సమానంగా గౌరవించేవాడు. మోహన్ రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల తరచుగా అతనికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. అందుకే మంజుల గారిని ఇంకా ఆనంద్ గారిని కలవడానికి కూతురు అల్లుడు చాలా అరుదుగా వచ్చేవారు. కానీ వాళ్ళ 8 ఏళ్ల మనవడు రోహిత్ మాత్రం అమ్మమ్మ తాతయ్యల్ని కలవాలంటే చాలా ఉత్సాహం చూపించేవాడు. సంజయ్కి ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఊర్లోనే కావడంతో తల్లిదండ్రులతో కలిసి సొంతింట్లోనే ఉండేవాడు. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే తను సౌమ్య అనే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సౌమ్య ఫోటోని తల్లిదండ్రులకు చూపించటంతో సౌమ్య చాలా అందంగా ఉండడం వల్ల మంజుల గారు ఆనంద్ గారు సౌమ్య రాకతో ఆ ఇంట్లో ఆనందం మరింత పెరుగుతుందని ఇద్దరూ భావించి ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అందుకు అంతా విరుద్ధంగా జరిగింది. సౌమ్య రాకతో ఆ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆమె వ్యక్తిత్వం ఆమె పేరుకు వ్యతిరేకంగా ఉంటుంది. కఠినమైన, క్రూరమైన, చాలా చెడ్డ స్వభావం గల అమ్మాయి. అత్తగారికి మామగారికి గౌరవం ఇవ్వడం అనే మాట పక్కన పెట్టి మంజుల గారిని శత్రువులా చూస్తుంది. ఈరోజు కూడా తన భర్త కోసం ఎదురు చూస్తూ కోపంతో సౌమ్య మొహం అంతా ఎరుపెక్కింది. సాధ్యమైనంత త్వరగా సంజయ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసేవాడు. ఆ రోజు సంజయ్ ఇంటికి రాగానే సౌమ్య సంజయ్పై విరుచుకుపడ్డం మొదలుపెట్టింది. కోపంగా, నా గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు? మీ అమ్మా నాన్నలకి నేనేమన్నా పని మనిషినా? నాకేం 10 చేతులు లేవు వాళ్ళ ఆర్డర్లన్నీ తీసుకొని అడిగినవన్నీ చేసి పెట్టడానికి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ నేను వండిన భోజనం తినరు, వేరే ఏవేవో కావాలని నా దగ్గరకు వస్తారు అని చెబుతూ ఉంది. సంజయ్ మౌనంగా సౌమ్య చెప్పే మాటలన్నీ వింటున్నాడు. వెంటనే సౌమ్య సంజయ్తో, నువ్వు మన పెళ్లికి ముందు నాతో ఏం చెప్పావు? నిన్ను నా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను, నీకోసం ఏదడిగినా తెచ్చిస్తాను అని చెప్పావా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడు, నన్ను రాణిలా కాకుండా పని మనిషిని చేసేశావు. నేనిప్పుడు ఇంకా ఏం చేయాలి? నేను ఇంట్లో మీ 2 పిల్లల్ని చూసుకోవాలా, లేదంటే ఆ ముసలాళ్ళిద్దరికీ సేవ చేయాలా, వాళ్ళ కోరికలు తీర్చాలా? అనగానే సంజయ్ చిన్నగా, సౌమ్య శాంతించు, నీకెందుకు అంత కోపం? ఇంట్లో పనులన్నీ నువ్వే ఎందుకు చెయ్యాలి? మా అమ్మని సహాయం చేయమని అడగొచ్చు కదా అన్నాడు. ఆ ముసలాళ్ళిద్దరూ రోజంతా తినడం తాగడం ఇవి తప్ప వేరే పనే ఉండదు. ఇక సమయం దొరికితే ఆ మంచాన్ని విడిచిపెట్టరు. వద్దు బాబు, నేను వాళ్ళతో పని చేయించాలి అని అస్సలు అనుకోవడం లేదు. ఏదైనా పనిలో సహాయం చేయమని అడిగితే కోడలు రాచి రంపాన పెట్టేస్తుందని అందరికీ చెప్తారు. ఈరోజు వాళ్ళ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అది కూడా ఒంటరిగా. అప్పుడు మీ 2 పిల్లల్ని మీరే చూసుకోవాలి, మీ ముసలి తల్లిదండ్రులిద్దరినీ కూడా మీరే చూసుకోవాలి అనగానే సంజయ్ సౌమ్యతో, కాస్త శాంతించు సౌమ్య, నీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకో. ఇప్పుడు నన్నేం చేయమంటావు? వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను, ఇప్పుడు నువ్వు నాతో పాటురా అంటూ సంజయ్ కోపంగా తల్లిదండ్రుల గదిలోకి ప్రవేశించి, అప్పటి వరకు భార్య మాటలు వింటూ పిల్లిలా నిలబడిన సంజయ్ ఇప్పుడు పులిలా గర్జిస్తూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ ఇద్దరికి ఏమైంది? నా భార్యను ప్రశాంతంగా ఉండనివ్వరా? మీకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఉండుంటే మీ ఇద్దరికీ నచ్చిన అమ్మాయిని మీరు కోడలిగా తెచ్చుకున్నందుకు ఇద్దరూ చాలా సంతోషించేవారని నాకు తెలుసు. కానీ నాకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మీకు తన మీద అసూయ, అందుకే పాపం సౌమ్యని హింసిస్తూనే ఉన్నారు అన్నాడు. సంజయ్ మాటలు వినగానే మంజుల గారు ఇంకా ఆనంద్ గారు చెలించిపోయారు.
వెంటనే ఆనంద్ గారు అన్నారు, సంజయ్, నువ్వు మమ్మల్ని ఎందుకలా నిందిస్తున్నావు? నువ్వు మా ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు నీ భార్య సంతోషంగా ఉంటే మేమెందుకు ఈర్ష్యపడతాము? అనగానే మంజుల గారు, చూడు బాబు, మేమేం మా కోడల్ని ఇబ్బంది పెట్టడం లేదు అన్నారు. అత్తగారి మాటలకి సౌమ్య, సంజయ్, మీ ముందు మీ అమ్మా నాన్నలు ఎలా నటిస్తున్నారో చూడు అనగానే సంజయ్ మళ్ళీ అరిచాడు, తన ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, మీరిద్దరూ కూర్చుని తింటూ కూడా తన పనిలో వంకలు పెడుతూ తనకు ఆర్డర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజుతో ఆ సమస్యకి నేను ఒక పరిష్కారాన్ని ఆలోచించాను. ఇదే ఇంట్లో మన ఇద్దరం వేరు కాపురాలు పెడదాం. మీ వంట మీరే చేసుకోండి. ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను. మీకే ఏం కావాలంటే అవి మీరే చేసుకు తినండి. మాకెలాంటి ఇబ్బంది లేదు. మీ ఆర్డర్లన్నీ తీసుకుని అడిగినవన్నీ చేసి పెట్టడానికి నా భార్య పని మనిషి కాదు అనగానే కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విని తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా వాళ్ళని అనాథల్లా చేసి రోడ్డు మీద విడిచిపెట్టేసినట్టుగా అనిపిస్తోంది. ఇద్దరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మంజుల గారు ఏడుపు ఆపుకోలేకపోతున్నారు. ఏడుస్తూనే, బాబు, ఈ వయసులో మమ్మల్ని ఇద్దరినీ మీరు ప్రత్యేకంగా వంటలు చేసుకోమని చెప్తున్నారా? మేము జీవితాంతం సంపాదించిన డబ్బంతా ఈ ఇంటి కోసం, మిమ్మల్ని మంచిగా పెంచడం కోసం, మీ చదువుల కోసం, పెళ్లిళ్ల కోసమే ఖర్చు చేసేసాం. ఇప్పుడు ఈ ముసలితనంలో మీ నాన్నగారు చేసిన ప్రైవేట్ ఉద్యోగం వల్ల మాకు పెన్షన్ కూడా రాదు. ఇప్పుడు మా ఖర్చును మేము ఎలా భరించాలి? అనగానే సంజయ్, మీరు మీ ఖర్చులు ఎలా భరించుకుంటారో మీ ఇష్టం. నాకేమీ తెలియదు. నాకు సంబంధం లేదు కూడా. సౌమ్య ఇక రేపటి నుంచి మీకోసం భోజనం వండదు. అయినా ఈ వయసులో మీకెంత ఖర్చులుంటాయేమిటి? మీకు అంత డబ్బు ఎందుకు కావాలి? అంటూ తన భార్య వైపు చూస్తూ, సౌమ్య, వాళ్ళిద్దరికీ పాత వంట పాత్రలు కొన్ని, మన ఇంట్లో పైన పడేసిన పాత చిన్న గ్యాస్ స్టవ్ ఒకటి ఉంది కదా, అవన్నీ తీసి వాళ్ళకిచ్చేయండి. కొన్ని రోజులకు సరిపడా సరుకులు కూడా ఇవ్వండి. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అంటూ సంజయ్ తన తల్లిదండ్రులతో తన నిర్ణయాన్ని చెప్పేసి, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాపం, తల్లిదండ్రులిద్దరూ ఇప్పటి వరకు తమ ఒక్కగానొక్క కొడుకు ప్రతి కోరికను తీర్చారు. అతనికి ప్రతి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల్లాగానే పిల్లల సంతోషం కోసం పాకులాడారు. కానీ వాళ్ళకి ఈరోజు దానికి తగిన ప్రతిఫలమే దక్కింది. సంజయ్ చెప్పిన మాటల ప్రకారం సౌమ్య కొన్ని వంట పాత్రలు, గ్యాస్ స్టవ్, ఇంకా కొన్ని సరుకులు తెచ్చి వాళ్ల గదిలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత రోజు నుంచి పాపం మంజుల గారు ఇంకా ఆనంద్ గారు విడిగా తమ ఆహారాన్ని తామే వండుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇందులో కూడా సౌమ్యకు ప్రశాంతత లేదు. మంజుల గారిని వేధించడంలో ఆమె ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఓ రోజు మంజుల గారు తన బట్టలన్నీ చాలా కష్టం మీద ఉతికి పెరట్లో తాడు మీద ఆరబెట్టుకున్నారు. అప్పుడు సౌమ్య ఉతికిన తన బట్టల బకెట్తో వచ్చి మంజుల గారు ఉతికిన బట్టలన్నింటినీ మొత్తం పక్కకు జరిపేసి, నేనిప్పుడే బట్టలు తుక్కుని వచ్చాను, నా బట్టలన్నీ ఎక్కడ ఆరబెట్టాలి అంటూ మంజుల గారి బట్టలన్నీ పక్కకు నెట్టేసి సౌమ్య తన బట్టలు ఆరబెట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు మంజుల గారు ఆరబెట్టిన బట్టలన్నీ కింద పడిపోయాయి. కోడలు చేసిన ఆ పనికి మంజుల గారికి చాలా కోపం వచ్చింది. అయినా సరే ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ పడిపోయిన బట్టలన్నీ తీసుకొని మళ్లీ నీళ్లలో జాడించి ఆరబెట్టడానికి డాబా మీదకెళ్ళింది. మంజుల గారు తెలివైన వాళ్ళు కాబట్టి తన కోడల్లాంటి మూర్ఖురాలితో వాగ్వాదానికి దిగాలని, గొడవ చేయాలని అనుకోలేదు. మరుసటి రోజు మంజుల గారు బయట ట్యాప్ దగ్గర కూర్చొని పాత్రలు కడగడం మొదలుపెట్టారు. వెంటనే సౌమ్య మంజుల గారిని చూసి, తను కూడా కడగాల్సిన పాత్రలు తెచ్చుకొని ముందు నా పాత్రలు కడుక్కొనివ్వండి, మీరు వెంటనే ఇక్కడి నుంచి లేవండి అనగానే మంజుల గారు, నువ్వు నీ పాత్రలు వంటగదిలో షింక్లో కూడా కడుక్కోవచ్చు కదా, నేను ఇక్కడ బయట కడుక్కుంటున్నాను, నన్ను కడుక్కోనివ్వు అనగానే, మీరెలా చెప్తే అలా ఆడడానికి నేనేమి మీకు బానిసని కాదు, నువ్వు చెప్పిందే నేను చేస్తానని ఎలా అనుకుంటున్నారు? నేను మీరు చెప్పిన చోట పాత్రలు కడగాలా? నా ఇష్టం వచ్చిన చోట కడుక్కుంటాను, నేను బయటే కడుగుతాను అంటున్న కోడలి మాటలకి మంజుల గారికి మరోసారి కోపం వచ్చింది.
సౌమ్య ఇలా తరచుగా ప్రతి పనిలో వేలు పెడుతూ మూర్ఖంగా బిహేవ్ చేస్తూనే ఉండేది. అత్తగారు ఏ పని చేస్తుంటే ఆ పనిని అడ్డుకొని తను కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేది. మంజుల గారు బట్టలు ఉతుకుతుంటే ఆమె కూడా బట్టలు ఉతకడం మొదలుపెట్టేది. పాత్రలు కడుక్కుంటూ ఉంటే అత్తగారికి పోటీగా తను కూడా వచ్చి అక్కడే పాత్రలు కడగాలని చూసేది. దీనంతటి వల్ల సౌమ్యకి ఏమొస్తుందో ఎవ్వరికీ తెలీదు. సౌమ్య ఇచ్చిన సరుకులన్నీ అయిపోవటంతో మంజుల, సాయంత్రం సంజయ్తో చెప్పు, సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి, ఇంతవరకు మాకేం సరుకులు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు అంటూ ఆనంద్ గారు అన్నారు. వాళ్ళు మన గురించి అంతలా పట్టించుకుంటే మనల్ని ఇలా ఎందుకు విడిగా వండుకోమని విడిచిపెట్టేవారు అన్నారు మంజుల గారు. అయితే ఖర్చులకయ్యే డబ్బు గురించి ఆలోచిస్తానని సంజయ్ చెప్పాడు కదా, ఇప్పుడు మన వస్తువులన్నీ అయిపోయాయి, వెంటనే సంజయ్తో చెప్పాలి. అప్పుడు అతను డబ్బో లేకపోతే సామాన్లు ఏవో ఒకటి ఇవ్వాలి. నువ్వు వెంటనే వెళ్ళి సంజయ్తో మాట్లాడు అనగానే మంజుల గారు సరే అన్నట్టు తలూపారు. సంజయ్ సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే మంజుల గారు తన పరిస్థితి అంతా చెప్పి, బాబు సంజయ్, మీరు మాకిచ్చిన సరుకులన్నీ అయిపోయాయి, సౌమ్యతో చెప్పి మాకు కావలసిన సరుకులు ఇప్పించు, లేదంటే మాకు కొంత డబ్బిస్తే మేమే మాకు కావలసిన సామాన్లన్నీ కొనుక్కుంటాము అన్నారు మంజుల గారు. వెంటనే సంజయ్, మీరిద్దరూ అంత త్వరగా సరుకులన్నీ అవగొట్టేశారా అంటూ కఠినమైన స్వరంతో అన్నాడు. మీ కుతంత్రాలన్నీ నేను అర్థం చేసుకోగలను. మీకు సరుకుల పేరుతో డబ్బులు కావాలి, నా దగ్గర అంత డబ్బు లేదు, మీ పట్ల ప్రేమ కూడా లేదు. ఇప్పుడు మా వంటగదిలో నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా మీకు లభించదు. ఇక మీరు నా నెత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయడం ఆపేసి మీ పనేదో మీరు చూసుకోండి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, అలసిపోయి వచ్చానని కనీసం నన్ను ప్రశాంతంగా కూడా ఊపిరి పీల్చుకోనివ్వవు అన్నాడు కొడుకు. కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు వినగానే మంజుల గారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కొడుకు మాటలన్నీ విని ఇంకేమీ మాట్లాడే ధైర్యం లేకపోయింది ఆవిడికి. మంజుల గారి ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఏడుస్తూ తన గదిలోకి తిరిగెళ్ళింది. ఆనంద్ గారికి విషయమంతా చెప్పింది. ఆనంద్ గారు తన భార్యను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఆమెను ఓదార్చి, నీ భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు, నువ్వేం బాధపడొద్దు, అలాంటి కొడుకుని కన్నందుకు నిన్ను నేను ఎప్పటికీ ఏడవనివ్వను, ఆకలితో చచ్చిపోనివ్వను, ప్రస్తుతానికి మనకి ఒక పూటకు సరిపడే భోజనం మాత్రమే ఉంది, ఈ రోజుకి హాయిగా తిందాం, రేపు నేను ఏదో ఒకటి చేస్తాను అన్నారు ఆనంద్ గారు. వెంటనే మంజుల గారు, మీరేం చేస్తారు, ఈ వయసులో మీరు ఏం చేయగలరు, మీ ఆరోగ్యం కూడా బాగోలేదు అనగానే ఆనంద్ గారు, మంజుల, నేను బ్రతికున్నంత వరకు నువ్వు ఆకలితో బాధపడే అవకాశం ఇవ్వను, ఏదో ఒక కూలిపైనైనా చేసి తప్పకుండా డబ్బులు సంపాదిస్తాను అంటూ ఆనంద్ గారు తన భార్య మాటలకు సమాధానం ఇచ్చి ఇద్దరూ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం ఇద్దరికీ తినడానికి ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో తన భార్య వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఆనంద్ గారు ఖాళీ కడుపుతో ఏదైనా పని కోసం వెతుక్కుంటూ వెళ్లారు. 10 రూపాయలన్నా సంపాదిద్దామన్న ఆశతో ఇల్లు వదిలి బయటకు వెళ్లారు. కానీ అతను ముసలి ఎముకల్లో ఏమాత్రం ఓపిక లేదు. ఆయన ఆరోగ్యం ఎంతవరకు సహకరించగలుగుతుంది? ఆయన తన వీధి దాటగానే కళ్ళు తిరిగి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని స్థానికులు గుర్తుపట్టి ఆయన్ని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమని మంజుల గారితో చెప్పి ఇంట్లో వదిలిపెట్టొచ్చారు. అటువంటి అపస్మారక స్థితిలో ఉన్న తన భర్తను చూసిన మంజుల గారు చాలా భయపడిపోయారు. వెంటనే ఆవిడ ఆనంద్ గారిని మంచం మీద పడుకోబెట్టి ముందుగా నీళ్లు తాగించారు. నిన్నటి నుంచి నేను బయటకు వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను, కానీ మీరు నా మాట వినలేదు అని ఏడుస్తూ చెప్పింది. ఇవాళ మీకేమైనా జరుగుంటే నా పరిస్థితి ఏమైపోయేది అని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆనంద్ గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మంజుల గారు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, మీ ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది, నేను వెంటనే మిమ్మల్ని పక్కనే ఉన్న క్లినిక్కి తీసుకెళ్తాను, ఆ క్లినిక్లో డాక్టరు వర్మగారి అబ్బాయి, మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు, ఆయన మనకు ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా సరే మన దగ్గర డబ్బులు తీసుకోడు అంటూ మంజుల గారు ఆనంద్ గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు ఆ డాక్టర్, అంకుల్కి ఎలాంటి మందులు అవసరం లేదాంటీ, ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఆయన సరిగ్గా తినకపోవడం వల్ల ఇలా బలహీనంగా మారారు,
ఆయనకు పళ్ళ సెట్ ఒకటి పెట్టించండి, బలం కోసం కొన్ని మందులు రాసిస్తాను, ఆయనకు మంచి ఆహారం పెట్టండి, చాలు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పగానే వెంటనే మంజుల గారు ఆనంద్ గారిని తీసుకుని ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే సాయంత్రం మంజుల గారు డబ్బు కోసం కొడుకు దగ్గరికి వెళ్లారు. కానీ సంజయ్ తల్లిదండ్రుల్ని అస్సలు కనికరించలేదు, డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ రోజు సంజయ్ అనారోగ్యంతో అలాంటి పరిస్థితుల్లో ఉన్న తన తండ్రిని తల్లిని ఒంటరిగా ఇంట్లో వదిలేసి తన భార్య ఇంకా పిల్లలతో 5 రోజులు ట్రిప్కి వెళ్ళాడు. అనుకోకుండా అదే రోజు ఆనంద్ గారి కూతురు, అల్లుడు, నందిని ఇంకా మోహన్ వచ్చారు. దాదాపు 1 సంవత్సరం తర్వాత మంజుల గారిని ఆనంద్ గారిని కలవడానికి కూతురు, అల్లుడు చాలా సంతోషంగా తల్లిదండ్రులను కలవడానికి వచ్చారు. అక్కడ అనారోగ్యంతో ఆకలితో ఉన్న తల్లిదండ్రులను చూసి ఇద్దరూ చెదించిపోయారు. నందిని తల్లిదండ్రుల పరిస్థితి చూసి నిర్ఘాంతపోయింది. మనవడు రోహిత్ కూడా పరుగు పరుగున వెళ్ళి అమ్మమ్మని తాతయ్యని కౌగులించుకుని ఏడ్చాడు. మంజుల గారు ఇంకా ఆనంద్ గారు తమ కూతుర్ని అల్లుణ్ణి చూసి చాలాసేపు ఏడుస్తూ తమ మొత్తం పరిస్థితిని వివరించారు. నందిని ఇంకా మోహన్కి సంజయ్ ఇంకా సౌమ్యల మీద చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు కానీ వాళ్ళ ముందుండుంటే వాళ్ళు వాళ్ళని కొట్టి చంపేసి ఉండేవారు. నందిని ఇంకా మోహన్ ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుక్కున్నారు. సంజయ్ ఇంకా సౌమ్యలు తమ టూర్ నుంచి తిరిగి రాకముందే వాళ్ళిద్దరూ తమ తల్లిదండ్రులతో తమ ఇంటి ముందు గదిలో బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా కాస్మోటిక్స్ షాపు పెట్టించారు. ముందు చిన్న షట్టర్ కూడా పెట్టించారు. దానివల్ల మంజుల గారు ఇంకా ఆనంద్ గారుల సమయం గడిచిపోతుంది. ఇంకా వాళ్ళ ప్రతి పైసా కోసం కొడుకు దగ్గర చేయి చాచాల్సి వచ్చిన అవసరం కూడా ఉండదు. మీకు ఏ అవసరం వచ్చినా మాకు తెలియజేయమని చెప్పి కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. సంజయ్ ఇంకా సౌమ్య టూర్ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఇద్దరూ మంజుల గారు ఇంకా ఆనంద్ గారు స్టార్ట్ చేసిన ఆ షాప్ని చూసి చెల్లించిపోయారు. నందిని ఇంకా మోహన్ తప్ప మరెవ్వరూ వీళ్ళిద్దరికి సహాయం అందించలేరని ఇద్దరికీ అర్థమైంది. ప్రతి పనిలోనూ అత్తగారిని కాపీ కొట్టే సౌమ్య అత్తగారి ఆ షాప్ని చూసి కడుపు మంటతో, చూడండి ఆ ముసలి ఎముకల్లో ఎంత బలం ఉందో, మనం టూర్కు వెళ్లే ముందు ఇద్దరూ అనారోగ్యంతో ఉన్నట్టు నటించి ఎంత త్వరగా ఈ షాప్ని ఎలా తెరిచేశారు. ఈ వయసులో ఆ ముసలాళ్ళిద్దరూ ఈ షాప్ని తెరవగలిగినప్పుడు నేనెందుకు ఈ వ్యాపారం చేయలేను? దయచేసి నేను కూడా ఇలాంటి షాప్ని తెరవడానికి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పిన భార్య మాటలకి సంజయ్ లొంగిపోయాడు. తన తల్లిదండ్రుల షాప్ ముందే సౌమ్య కోసం కూడా ఒక షాప్ తెరిచాడు. సౌమ్య మళ్లీ మంజుల గారిని వేధించడం ప్రారంభించింది. మంజుల గారి షాప్ వైపు వెళ్లే కస్టమర్లను ఆమె చాలా తెలివిగా ఆకర్షించి, సిస్టర్ దయచేసి నా షాప్కి రండి, నేను అన్ని ఫ్రెష్ వస్తువులే తీసుకొస్తున్నాను, నా స్టాక్ అంతా పూర్తిగా ఫ్రెష్, ఎదురు దుకాణంలో ఉన్న వస్తువులన్నీ ఫేక్, మీరందరూ నా షాప్కి రండి, అన్ని ప్రొడక్ట్స్ నా షాప్లో అందుబాటులో ఉన్నాయి అంటూ కస్టమర్లందరినీ తన వైపు ఆకర్షించేసింది. తమ షాప్కి వచ్చే కస్టమర్లందరూ సౌమ్య షాప్కి వెళ్లడం వల్ల మంజుల గారికి ఆనంద్ గారికి నష్టాలు రావడం మొదలుపెట్టాయి. ఇక్కడ సౌమ్యకి కస్టమర్లు పెరగడం మరియు మంచి ఆదాయం కూడా రావడంతో చాలా సంతోషించింది. అయితే తమ షాప్కి దగ్గరలోనే ఉండే విమల గారు తన తలకు హెన్నా రాసుకొని ఒకరోజు సౌమ్య షాప్లోకి వెళ్ళి కోపంతో, మేడం చూడండి, మీ షాప్లో నుంచి కొన్న ఈ హెన్నా అప్లై చేయగానే నా పరిస్థితి ఎలా మారిందో, నా జుట్టంతా ఎలా ఊడిపోయిందో, ఒక్క రాత్రిలోనే నీ హెన్నా నాకు బట్టతల వచ్చేసేలా చేసింది. మీ షాప్లో ఒరిజినల్ వస్తువులే ఉంచుతాము అని మీరు అన్నారు, కానీ మీరు అమ్మేవన్నీ ఫేక్ ప్రొడక్ట్సే అనగానే సౌమ్య, మేమన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్సే అమ్ముతున్నామండి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వేరే ప్రొడక్ట్స్ వల్ల వచ్చి ఉండొచ్చు అంది. మీరు డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, అంతేకాకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్ని కూడా అమ్ముతున్నారు. నేను మీరిచ్చిన హెన్నాపై ఇప్పుడే డేట్ చూశాను, అది ఎక్స్పైర్ అయిపోయింది అన్నారు. తనతో పాటు ఇంకా చాలా మంది మహిళలు సౌమ్య వస్తువుల గురించి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. సౌమ్య షాపులో కొనుక్కున్న క్రీమ్ల వల్ల మొటిమలు వస్తున్నాయని ఒకరు, జుట్టు నల్లగా కాకుండా తెల్లగా మారుతుందని ఒకరు కంప్లైంట్ చేస్తూ సౌమ్యపై కోపం తెచ్చుకున్నారు.
అందరూ తాము కొన్న ప్రొడక్ట్స్కి డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయడంతో నిజాలు బయటపడ్డాయి. తక్కువ ధరకు కొని ఎక్కువ లాభం పొందడానికి ఫేక్ ప్రొడక్ట్స్ని అమ్ముతున్నందుకు సౌమ్య చాలా భయపడింది. మంజుల గారు ఇంకా ఆనంద్ గారు పూర్తిగా ఒరిజినల్ స్టాక్ తెచ్చి అమ్మేవారు. ఇప్పుడు కస్టమర్లందరూ మంజుల గారి దగ్గర నుంచి కాస్మెటిక్స్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. మరోవైపు సౌమ్య షాపు ఒక్క మనిషి కూడా వెళ్లకుండా వెలవెలబోతోంది. వచ్చిన డబ్బులన్నీ షాపింగ్ పేరుతో అవగొట్టేసింది సౌమ్య. 10 రోజుల్లో డబ్బు కడతానని అందరికీ చెప్పటంతో 10 రోజుల కోసం కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని అత్తగారిని దీనమైన ముఖంతో అడగటంతో మంజుల గారు ఇంకా ఆనంద్ గారు తనకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. కానీ సౌమ్య ఏడుస్తూ వాళ్ళని బతిమాలేసరికి ఇద్దరూ కరిగిపోయి డబ్బులిచ్చారు. 10 రోజుల్లోగా తిరిగిచ్చేస్తానన్న డబ్బులు 20 రోజులు గడిచినా కూడా తిరిగి రాలేదు. మంజుల గారు సౌమ్యను డబ్బులు అడిగారు. మీరు 10 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానని తీసుకొని 1 రోజులు గడుస్తున్నా నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదు. మా షాప్లో వస్తువులన్నీ అయిపోయాయి. మేం సరుకులు తీసుకురావాలి. దయచేసి మా డబ్బు మాకు ఇచ్చేయమని మంజుల గారు సౌమ్యను అడిగినప్పుడు సౌమ్య ముఖం దాటేసి, నేను మీ డబ్బుతో ఎక్కడికైనా పారిపోతాననుకుంటున్నారా? నా షాప్కి వచ్చే కస్టమర్లందరినీ ముందు మీరు నాశనం చేశారు. మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతున్నారా? నేనేమి ఎక్కడికి పారిపోను. మీ అబ్బాయి నాకు డబ్బు ఇచ్చినప్పుడు వెంటనే ఖచ్చితంగా మీకు డబ్బు తిరిగిచ్చేస్తాను అనగానే నువ్వు 10 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తానని చెప్పి 1 రోజులు గడిచినా కూడా ఇవ్వకుండా ఉన్నా, ఈ రోజు వరకు మేమేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నా సరే ఇంకా మమ్మల్ని నిందిస్తున్నావా అనగానే సౌమ్య కోపంగా, నన్ను ఇంత పీడిస్తున్నారు, మీరెప్పటికీ బాగుపడరు అంది. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెనక్కి మాత్రం ఇవ్వరు. ఇలా ఎంతకాలం కొనసాగుతుంది అంటూ మంజుల గారు భర్తను అడిగారు. ఆనంద్ గారు మాట్లాడుతూ, ఈ రోజుల్లో పిల్లలందరూ ఎలా ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో ఊహించుకో. దేవుడు ఇలాంటి దుష్టుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలాంటి వాళ్ళని నమ్మి సహాయం చేయడం మన తప్పు. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే భోజనం చేద్దాం పదా అంటూ ఇద్దరూ హాయిగా తిని నిద్రపోయారు. తెల్లవారుజామునే లేచి పూజ పూర్తి చేసుకొని టిఫిన్ చేసి మంజుల గారు ఇంకా ఆనంద్ గారు షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ముందంతా చాలా చెత్త పడేసింది. అది చూడగానే ఇద్దరికి కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఇద్దరూ చాలా కష్టపడి ఆ మురికినంతా శుభ్రం చేసి కడిగి అగరబత్తులు వెలిగించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ అర్థమైంది ఆ షాప్ ముందు ఆ చెత్తంతా ఎవరు వేశారా అని. ఆ పని చేసింది కోడలు సౌమ్యే. అత్తామామల్ని ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని సౌమ్య వదులుకోలేదు. ఆమె అలాంటి పిచ్చి పనులే చేస్తూ ఉంటుంది. సౌమ్య డబ్బులు తిరిగి ఇవ్వదు అని అర్థమైన తర్వాత మంజుల గారు ఇంకా ఆనంద్ గారు ఇద్దరూ షాప్లో సామాన్ల కోసం కొంత డబ్బును కూడబెట్టారు. తర్వాత రోజు షాప్లోకి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం షాప్ మూసేసేటప్పుడు మంజుల గారు మళ్ళీ సౌమ్యను డబ్బులు అడిగారు. సౌమ్య, ఈ రోజైనా డబ్బులివ్వు, రేపు మేం షాప్లోకి సామాన్లు తేవాలి అని అడగగానే సౌమ్య కోపంతో అత్తగారిపై విరుచుకుపడింది. మంజుల గారికి కూడా కోపం వచ్చింది. నువ్వు చాలా బాధలో ఉన్నావని, ఇబ్బందుల్లో ఉన్నావని డబ్బడగ్గానే ఇచ్చాను, అదే నేను చేసిన పాపం అన్నారు. ఇద్దరి గొంతులు పెద్దగా వినపడ్డంతో ఆనంద్ గారు గదిలోంచి గబగబా బయటకొచ్చారు. వెంటనే ఆనంద్ గారు కోడలితో, సౌమ్య, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? మీ అత్తగారితో మర్యాద లేకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆమె కూడా ఒక తల్లి అని నీకు అర్థం కావడం లేదా అనగానే దాంతో సౌమ్య ఇంకా రెచ్చిపోయింది. ఈవిడ అమ్మ వడ్డీ వ్యాపారిలాగా సొంత పిల్లలకి కూడా డబ్బులిచ్చి ముక్కుపిండి వసూలు చేసే వడ్డీ వ్యాపారి ఈవిడ, అమ్మ కానే కాదు అనగానే ఆ మాటలు విన్న ఆనంద్ గారికి కోపం వచ్చింది. మంజుల గారిని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లిపోయాడు. ఇంతలో సంజయ్ కూడా వచ్చాడు. కోపంతో ఏరుపెక్కిన భార్య మొహం చూసి, సౌమ్య ఏమైంది అని అడగగానే సౌమ్య సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయింది. మరోవైపు ఆనంద్ గారు మంజుల గారితో, నాకు ఏదో చెడు జరుగుతుందేమో అనిపిస్తోంది, దేవత లాంటి అత్తగారిని కూడా కోడలు వడ్డీ వ్యాపారి అని పిలుస్తోంది అనగానే మంజుల గారు, కోడలు సంగతి తెలిసిందే కదా, పెద్దవాళ్ళను గౌరవించడం కూడా తనకు తెలియదు. సరే అదంతా వదిలేయండి, మీరు భోజనానికి రండి, మనం రేపు ఉదయాన్నే షాప్ కోసం సామాన్లు కొనడానికి బయటకెళ్ళాలి కదా, ఇప్పుడు తొందరగా పడుకుంటేనే ఉదయం తొందరగా మేల్కొంటాం అని మంజుల గారు చెప్పగానే ఆనంద్ గారు భోజనానికి వచ్చారు.
ఇద్దరూ భోజనం చేసి నిద్రపోయారు. పిల్లలు కూడా నిద్రపోయారు. సౌమ్య మాత్రం కూర్చుని ఆలోచిస్తూనే ఉంది. వెంటనే సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు సౌమ్య? నీకు నిద్ర పట్టడం లేదా అన్నాడు. సౌమ్య, అవును, నాకు నిద్ర పట్టడం లేదు, మీరు పడుకోండి, నేను కాసేపు ఆగి పడుకుంటాను అని చెప్పగానే సంజయ్ నిద్రపోయాడు. సౌమ్య మాత్రం ఆ ముసలాళ్ళకి గుణపాఠం ఎలాగ చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంది. ఆ ముసలాళ్ల పొగరు అణచకపోతే ఈ రోజు నా పేరు సౌమ్యనే కాదు అని అనుకుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు నిద్రపోతారా? వాళ్ళు సామాన్ల కోసం దాచుకున్న డబ్బులు ఎప్పుడు దొంగిలించాలా అని ఆలోచిస్తూనే ఉంది. కొంతసేపటికి అత్తామామల గదిలోకి తొంగి చూసింది. ఇద్దరూ గాఢ నిద్రలో గురకపెట్టి మరీ నిద్రపోతున్నారు. ఆమె మెల్లమెల్లగా అడుగులో అడుగు వేస్తూ లోపలికి ప్రవేశించింది. మెల్లగా మంజుల గారి అల్మారా అంతా వెతికింది. అల్మారాలో తనకి ఏమీ దొరకలేదు. ఎక్కడ అత్తామామలు నిద్రలెగిస్తే తన ప్లాన్ అంతా పాడైపోతుందేమో అనుకుంటూ ఈ ముసలాళ్ళిద్దరూ డబ్బులెక్కడ దాచారో, అల్మారాలో ఏమీ కనిపించడం లేదు అనుకుంటూ వెతుకుతూ ఉండగానే తన కళ్ళు గోడకి తగిలించున్న ఒక బ్యాగ్ మీద పడ్డాయి. ఆ బ్యాగులో చెయ్యి పెట్టగానే అందులో ఇంకో చిన్న బ్యాగ్ ఉంది. ఆమె దాన్ని బయటకు తీసి చూడగానే అందులో డబ్బులున్నాయి. ఆ డబ్బులు చూసి సౌమ్య కళ్ళు మెరిశాయి. మెల్లగా ఆ బ్యాగ్ తీసుకొని ఆ గదిలోంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు పాము చచ్చింది కానీ కర్ర విరగలేదు అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్లి ఆ డబ్బులున్న బ్యాగ్ని తన అల్మారాలో పెట్టుకుని మంచం మీద పడుకొని హాయిగా నిద్రపోయింది. రోజులాగానే మంజుల గారు ఇంకా ఆనంద్ గారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేశాక సామాన్లు కొనడానికి బ్యాగు కోసం వెతికితే బ్యాగు కనిపించలేదు. ఇద్దరూ భయపడిపోయారు. మళ్ళీ మళ్ళీ వెతికినా ఎక్కడా ఆ చిన్న బ్యాగు, డబ్బులున్న బ్యాగు కనిపించలేదు. ఇద్దరూ చెమటలతో తడిసిపోయారు. రాత్రి పగలు కష్టపడి ఆ మొత్తాన్ని సేకరించారు. ఇద్దరికి హార్ట్ అటాక్ వచ్చినంత పనే అయ్యింది. ఇక్కడే పెట్టాను, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నారు ఆనంద్ గారు భయంగా. ఈ పని ఎవరు చేస్తుంటారు? మన కోడలు తప్ప ఈ పని ఇంకెవ్వరూ చెయ్యలేరు. మన ఇంట్లో దొంగలు పడాల్సిన పని లేదు, తానే పెద్ద దొంగ అన్నారు మంజుల గారు. ఇది మన కష్టార్జితం, నేను దాన్ని అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాను అని చెప్పి మంజుల గారు ఆనంద్ గారిని తీసుకుని సంజయ్ గదిలోకి వెళ్లారు. సౌమ్య నిద్రపోతుంది. సంజయ్ నిద్రలేచే ఉన్నాడు. ఉదయాన్నే తన గదిలో ఉన్న తల్లిదండ్రులను చూసి సంజయ్ ఆశ్చర్యపోయాడు. ఏం సంగతి, మీ ఇద్దరికీ సిగ్గులేదా కొడుకు కోళ్లు గదిలోకి ప్రవేశించడానికి అనగానే మంజుల గారు, నీ భార్యకే సిగ్గులేదు, రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు దొంగలా మా గదిలో ప్రవేశించి మా డబ్బంతా దొంగిలించడానికి అనగానే సంజయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని సంజయ్ అరుపులకి పిల్లలు కూడా లేచి నిలబడ్డారు. పిల్లలతో పాటు సౌమ్య కూడా లేచింది. వెంటనే సౌమ్య మెల్లగా, మీరిద్దరూ మా రూమ్లో ఏం చేస్తున్నారు అంది. వెంటనే మంజుల గారు, అంత అమాయకంగా నటించుకు, నీకన్నీ తెలుసు, ఆ విషయం మాకు తెలుసు, నువ్వు మా డబ్బు దొంగిలించి దాచుకున్నావు కదా, ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడానికే మేము వచ్చాం అనగానే ఆ మాటలు విన్న సౌమ్య కోపంతో తన అత్తగారిపై చెయ్యెత్తబోతూ ఉండగా ఆనంద్ గారు ఆ చేతిని పట్టుకున్నారు. ఆనంద్ గారు కోపంగా మాట్లాడడంతో సంజయ్కి కోపం వచ్చింది. మీరు నా భార్యతో అలా ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈ ముసలావిడ నా భార్య మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, పైగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు అనగానే, అది తప్పుడు ఆరోపణ అయితే నీ భార్య దొంగతనం చెయ్యలేదని నిరూపించుకో, మమ్మల్ని మీ అల్మారాని వెతకనివ్వు అనగానే సౌమ్య గబగబా తన అల్మారా దగ్గరకు వెళ్ళింది. అల్మారాకి అడ్డంగా నుంచుని, నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను అల్మారాని వెతకనివ్వను అని అల్మారా ఎదురుగా నుంచుంది. వెంటనే సంజయ్ తన భార్య చేయి పట్టుకుని, మనం దొంగతనం చేయలేదని నిరూపించనివ్వు, వాళ్ళని వెతుక్కోనివ్వు అంటూ తన వైపు లాక్కున్నాడు. సంజయ్ తనని పట్టుకోగానే ఆనంద్ గారు అల్మారా దగ్గరకు వెళ్లి సౌమ్య బట్టల్లో వెతకగానే వాళ్ల పర్సు బట్టల మడతల్లోంచి దొరికింది. వెంటనే సౌమ్య కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. సంజయ్ కళ్ళు పెద్దవయ్యాయి. అతను కోపంగా సౌమ్య వైపు చూస్తూ ఉంటే తను పిల్లిలా మౌనంగా నిలబడిపోయింది. వెంటనే మంజుల గారు, నా భార్య ఏమీ దొంగిలించలేదు అన్నావు కదా, ఇప్పుడేం మాట్లాడతావు
అనగానే సంజయ్, మీరిద్దరు ముసలాళ్ళు నా భార్యని అవమానించడానికి కావాలనే మా అల్మారాలో ఆ బ్యాగ్ను దాచిపెట్టుండొచ్చు అనగానే భర్త నుంచి ఆ మాటలు విన్న సౌమ్యకి కాస్త సపోర్ట్ వచ్చింది. అవును, ఇద్దరూ రాత్రి నాతో వాదిస్తున్నారు కదా, ఆ తర్వాత ఇదంతా చేసుంటారు అంది సౌమ్య. ఈ మాటలు విన్న మంజులా గారికి ఆనంద్ గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆనంద్ గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని పొరపాట్లు చేసినా సహించాం, ఇక మీరు మీ పరిమితిని దాటేశారు, ఇక మిమ్మల్ని మేము ఒక్క క్షణం కూడా భరించలేం, మీరిద్దరూ వెంటనే మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి, ఇది మా ఇల్లు, వృద్ధాప్యంలో మా ఇద్దరి బ్రతుకులు మీరు దుర్భరం చేసేశారు, మా ఇద్దరి ఖర్చుల్ని మీరు భరించలేరు, మాకు సేవ చేయలేరు, ఈ వయసులో మేం పట్టెడన్నం తినడానికి రాత్రి పగలు కష్టపడి సంపాదించాల్సి వస్తుంది, అయినప్పటికీ మా మీద కక్ష పెట్టుకొని మా డబ్బులు కూడా దొంగిలించాలని చూస్తున్నారు, ఇంత జరిగినా కూడా ఇంకా మమ్మల్ని బుకాయిస్తున్నారు, మేమే తప్పు చేశామంటున్నారు అంటూ ఆనంద్ గారు కోడలి వైపు చూస్తూ, నువ్వు మీ అత్తగారి ప్రతి పనిని అనుసరిస్తావు కదా, పోటీ పడతావు కదా, అలాగే ఈరోజు మీ అత్తగారు నేను కష్టపడి కట్టుకున్న ఇంటి నుంచి మీరు బయటకు నడవండి, మీ అత్తగారు నేను ఎలా అయితే కష్టపడి ఇల్లు కట్టుకున్నామో అలాగే మీరు కూడా కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని అందులో నివసించండి అన్నారు. ఆ మాటలు వినగానే సంజయ్కి సౌమ్యకి కాళ్ళ కింద నేల జారిపోయింది. బయటకు వెళ్లి ఎలా బ్రతకాలో అర్థం కాక 2 క్షణాలు ఆలోచించి తల్లిదండ్రులిద్దరి పాదాలపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారిద్దరూ. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న ఆనంద్ గారికి ఇప్పుడు కొడుకు కోడలి క్షమాపణలు అంగీకరించే ఆసక్తి లేదు. ఇప్పుడు నేను మా ఇంట్లో మిమ్మల్ని ఒక్క క్షణం కూడా సహించలేను, ప్రేమతో మీ తప్పులన్నీ పాపాలన్నీ క్షమించి మా నెత్తి మీద ఎక్కించుకున్నాం, కానీ ఇప్పుడు మీరంతా మితిమీరిపోయారు, కనీసం ఈ ముసలాళ్ళకి 2 పూట్ల భోజనం పెట్టడం కూడా మీకు భారంగా మారింది, వైద్యం కోసం డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా విధించలేదు నువ్వు, కోడలు నా భార్యని రాత్రి పగలు వేధిస్తూనే ఉంటుంది, కానీ ఒక్క మాట కూడా మేం మాట్లాడలేదు, కానీ ఇక దేనికి పరిమితి లేదు, మీరు 10 నిమిషాల్లో నా ఇల్లు ఖాళీ చేయకపోతే నేను పోలీసులను పిలుస్తాను, నా డబ్బు దొంగిలించినందుకు మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాను, మీరెక్కడికైనా వెళ్ళి చావండి, మేం మా ఇంట్లో మా వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా గడపాలి అని అనుకుంటున్నాం అని చెప్పిన ఆనంద్ గారి ఉగ్రరూపాన్ని చూసిన కొడుకు కోడలు వెంటనే తన సామాన్లు సర్దుకుని పిల్లలిద్దరినీ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఈ కాస్ట్లీ ప్రపంచంలో వాళ్ళిద్దరూ ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం, కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా. ఇప్పుడు ఇద్దరూ 5 ఏళ్లుగా అద్దింట్లోనే జీవిస్తున్నారు, ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు ఆనంద్ గారు మంజులా గారు ప్రశాంతంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కాస్మోటిక్ షాప్ నుంచి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ ఇంటికి దూరంగా ఒక పెద్ద షాప్ని కొని ఇద్దరూ చాలా ఫేమస్ అయిపోయారు. ఆ షాప్లో బ్రాండెడ్ కాస్మోటిక్ వస్తువులను అమ్ముతూ ఎంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి మీరు గెంటేశారే అని ఎవరైనా అడిగితే పిల్లలు ఎప్పుడూ తమ ముసలి తల్లిదండ్రుల్ని చిత్రహింసలకి గురిచేసి ఇంట్లో నుంచి గెంటేయడమే జరుగుతుందా, తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని గెంటేయకూడదు, మేం వారి హయాంలో ఊపిరాడనట్టుగా బతికాం, ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి గెంటేసి మేము హాయిగా స్వేచ్ఛావాయువును పీల్చుకుంటున్నాం, వృద్ధాప్యంలో 2 రోజులు కూడా ఆనందాన్ని అనుభవించలేకుండా పిల్లలతో బ్రతకడం కంటే వారికి దూరంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడమే మంచిది అని చెప్పిన ఆనంద్ గారి మాటలకి జనాలందరూ ఆయన్ని మెచ్చుకున్నారు. ఇదండి ఈ రోజు కదా. ఆనంద్ గారు కొడుకు కోడలి విషయంలో తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే గనక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి.